హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రియా స్టూడియోస్. ఈ రోజు మనతో పాటు భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాండ్యాల వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి రైతుల సమస్యలు, వ్యవసాయం గురించి అయితే తెలుసుకుందాం మనం ఈరోజు. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. టాపిక్ ఏంటి అంటే ఈ రోజు రైతుల గురించి, వాళ్ళ సమస్యలు కానీ, అసలు వ్యవసాయం అంటే ఏంటి అనే దాని గురించి కొంచెం మనం తెలుసుకుందాం. ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటి సార్? అసలు రైతులు ముఖ్యంగా 1-2 సమస్యలు కాదు, ఎక్కువ సమస్యలనే ఎదుర్కొంటా ఉన్నారు. అందులో ముఖ్యమైనది రైతు పండించినటువంటి పంట ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వాలు సకాలంలో కొనుగోలు చేయకపోవడం, ఆ రైతు పండించిన పంటలకు లాభసాటి ధర లేకపోవడం, ప్రభుత్వాలు మిగతా రంగాలను ఏ విధంగా అయితే ఆదుకుంటా ఉన్నాయో అదే విధంగా వ్యవసాయానికి ఎక్కువ పీట 1,00,000 వేయాలని చెప్పేసి నేను భారతీయ కిసాన్ సంఘ్ తరఫున కోరుతా ఉన్నాను. 1,45,00,000 మందికి రైతు తను రాత్రింబవళ్ళు కష్టపడి రాత్రనక పగలనక వాననక చల్లనక నిరంతరం పనిచేస్తూ పండించినటువంటి పంట ఏదైతే ఉంటుందో అతనికి ఆ పంటకు సరిపోయినటువంటి ధర ఏదైతే ఉంటుందో అది సరిపోకపోని అందున అతను చాలా ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఆ ఇబ్బందులను ముఖ్యంగా నేను ముందుగా చెప్పినట్టుగా లాభసాటి ధర ఆయనకి ఇచ్చినట్టయితే ఆయనకు ఇబ్బంది కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. భారతీయ కిసాన్ సంఘ్ తరఫున రైతు మేము కోరేది ఏంటంటే మిగతా ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో పారిశ్రామిక రంగంలో మిగతా రంగాలలో వాళ్ళు చేసేటువంటి ఉత్పత్తుల్లో వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని 4 రకాలైనటువంటి దళారులకు లాభాన్ని పంచుతూ వాళ్ళ లాభాన్ని కూడా కలుపుకొని దాని ముడి సరుకు ధర యొక్క కలుపుకొని ఇవి అన్నింటినీ కలుపుకొని ఎంఆర్పి ఫిక్స్ చేస్తూ ఉంటారు. రైతు పండించినటువంటి పంట ఏదైతే ఉంటుందో ఈ విధంగా ఇస్తే సరిపోతుంది చెప్పి దీనిలో కూడా అతను శ్రమను, అతను పెట్టుబడులు, అతను చేసినటువంటి పని ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా లాభాన్ని కలిపి ధర ఫిక్స్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగా చేసినట్టయితే రైతు కొంత వెసులుబాటు ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంటే మనం చూసుకున్నట్టయితే విత్తనాలకు కానీ ఎరువులకు కానీ చాలా ధర పెరిగిపోయింది. దానివల్ల వ్యవసాయ ఖర్చు ఎంత పెరిగింది అంటారు సార్? వ్యవసాయము ఒకనాడు మనం చేస్తే వ్యవసాయదారుడు పనిచేస్తున్నటువంటి సందర్భంలో తన భార్య పిల్లల్ని ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా జీవనాన్ని సాగించే దానికోసం గాను ఇబ్బంది లేకపోయేది. కానీ ఇప్పుడు తను చేసినటువంటి దానిలో తన శ్రమ తక్కువైపోయింది, అట్లాంటి అవకాశం లేకుండా పోయింది. నాగలి లేదు, భార్య పిల్లలు నాటేసుకోవడం లేదు, విత్తనాలు కూడా కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఉంది, కోత కూడా హార్వెస్టర్ రూపంలో కోసి దాన్ని ట్రాక్టర్లో వేసి అమ్మవలసినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కాబట్టి ధరలు అన్నిటినీ ట్రాక్టర్తో దున్నడం కానివ్వండి, ఎరువులకు కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానీ మిగతా అన్ని రకాల ఖర్చులు, కూలీలు కూడా పెరిగి తను పండించినటువంటి పంటలో 50% దాటి 50-60% అతనికి ఖర్చు అయిపోతుంది. తక్కువ లాభం ఉంటుంది. కాబట్టి తన కుటుంబం యొక్క అవసరాలకు అది సరిపోవడం లేదు అనేటువంటిది భారతీయ కిసాన్ సంఘ్ భావిస్తూ ఉన్నది. ఆ విధంగానే ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని పథకాలు ఇచ్చింది సార్. ఎట్లా అంటే రైతు బంధు కానీ, రుణమాఫీలు కానీ, అవి రైతుల వరకు ఎంతవరకు వచ్చినాయి? అవి దానివల్ల ఎంతవరకు ఉపయోగం రైతులకి? రైతులకు ప్రభుత్వం అందజేసేటువంటి పద్ధతి ఉందో అది కొంత వెసులుబాటు అయినప్పటికీ రుణాలు ఇచ్చినప్పుడు వాళ్ళు మాఫీ చేసేలోగా ఆ రుణం 2 అయింది. కాబట్టి మళ్ళీ రుణం తీసుకున్నటువంటి పరిస్థితి, 1,00,000 రూపాయలు తీసుకుంటే ఆ 1,00,000 రూపాయలు వాళ్ళు మాఫీ చేశారు. ఆలోగా దాని యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో 1,00,000 అయిపోయింది. కాబట్టి ఆ రైతుకు అది సరిపోవడం లేదు. నిజంగా తీసుకున్న పైసలు ఆయన కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. రెండోది, ప్రభుత్వము 2 రకాల ఆలోచన చేసింది. 1,00,000 లోపు ఒకసారి, 2 లక్షల వరకు ఒకసారి ఆలోచన చేశారు. ఆ విధంగా చేసినప్పుడు 2 లక్షల ఆ పైన ఉన్న వాళ్లకు మరి ఆ యొక్క డబ్బులు ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి చాలా చోట్ల ధర్నాలు చేస్తూ ఉన్నారు. మేడ్చల్ లాంటి ప్రదేశాల్లో మరి దానికి రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. కలెక్టర్లు గాళ్లకు మెమోరాండం ఇవ్వడం, రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు తెలియజేయడం ఉంటుంది. రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక విధంగా మాట్లాడి రైతుని మోసం చేసేటువంటి, దగా చేసేటువంటి పద్ధతులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతు ఆ యొక్క రాజకీయ ఆలోచనలో పడి మరి మోసపోతా ఉన్నాడు.
భారతీయ కిసాన్ సంఘ్ హరేక్ కిసాన్ అమారా నేతా హే అనేటువంటి పద్ధతిలో మరి ఆ మోసాన్ని ఎదిరించే దానికోసం గాను ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి సభ్యత్వం చేయించి ఆ సభ్యత్వం ద్వారా వచ్చినటువంటి సభ్యులలో మరి ఒక కమిటీ, గ్రామ కమిటీలు ఎన్నుకొని గ్రామ స్థాయి నుండి మండల, జిల్లా, అదేవిధంగా రాష్ట్ర స్థాయి, అఖిల భారతీయ స్థాయి వరకు మరి కార్యకర్తలను వాళ్ళల్లో ఒక విధమైనటువంటి చైతన్యాన్ని, ఒక సంఘటనా శక్తిని, ఒక ఐకమత్యాన్ని పెంచి మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి, ఎవరు కూడా చెయ్యరు, మనం పండించినటువంటి పంటలకు సరి అయినటువంటి ధర చెల్లించినట్టయితే మనకు ఏ మాఫీలు కూడా అవసరం లేదు, మేము ఏ పంట పండించినా తగినటువంటి ధరలు కావాలని చెప్పేసి రైతులు ఆలోచన చేస్తూ ఉన్నారు. రైతు అన్నదాత, రైతు రాజు. రైతు అడకతినటువంటి పరిస్థితులు లేడు, ఎవరు కూడా అతను సాయం చేయనక్కర్లేదు, స్వాభిమానంతో బతుకుతాడు. కానీ అతను పండించినటువంటి పంటలకన్నిటి కూడా లాభంతో కూడినటువంటి ధర చెల్లించాలి అని చెప్పేసి భారతీయ కిసాన్ సంఘ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటది. రైతుల విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రావాలని మీరు అనుకుంటున్నారు? రైతుల విషయంలో ప్రభుత్వంలో చాలా మార్పులు రావాలి. ఉదాహరణకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్ పేరుతో కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. కూలీ వాళ్లకు, అదేవిధంగా రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఎంత ఉన్నా కూడా మాఫీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా 15,000 రూపాయలు రైతు బంధు వేస్తామని చెప్పారు. రకరకాల ఆలోచనలు చేసి మరి మభ్యపెట్టి అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి మాట ఊసెత్తడం లేదు. కొందరికి మాత్రమే మాఫీ చేసి మిగతా వారికి మా దగ్గర డబ్బు లేదని చెప్పేసి దుకాణం బంద్ చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే మేల్కొని మీరు మిగతా రంగాలను, ఉద్యోగులను కానివ్వండి, వాణిజ్య రంగం కానివ్వండి, పారిశ్రామిక రంగం కానివ్వండి, మిగతా రంగాలను ఏ విధంగానైతే వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారో మరి రైతు కూడా అంతకంటే ఎక్కువ సహకారాన్ని అందించాలి. ఒకవేళ మీరు సహకారం అందించని ఎడల రైతు ఒకవేళ వ్యవసాయాన్ని పక్కకు నెట్టినట్టయితే మరి ఈ దేశము అధోగతి పాలవుతుంది. కాబట్టి ఏ గ్రామం, ఏ రైతైతే సుఖంగా ఉంటాడో, ఏ గ్రామం అయితే స్వావలంబన కలిగి ఉంటుందో ఆ దేశం కూడా స్వావలంబన కలిగి ఉంటుంది. కాబట్టి మరి రైతుకు మిగతా రంగాల మాదిరిగా ముందుకొచ్చి సహాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉంటాం. ఇప్పుడు రైతులకి సరైన ధర అందడం లేదు కదా సార్, అదొక పెద్ద సమస్యలుగా మారింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ధర అంటే మా భారతీయ కిసాన్ సంఘ్ తరఫున మేము కూడా ఆశిస్తా ఉన్నాం. ఎక్కడైతే పార్లమెంట్లో కానీ బయట కానీ ఉన్నటువంటి సభ్యుల్ని, అధికారులను కూడబెట్టి ఆ ఖర్చులను, ఆ లెక్క చూసి దానికి ధర నిర్ణయం చేయడం జరుగుతూ ఉన్నది. భారతీయ కిసాన్ సంఘ్ ఒకటి చెప్తా ఉన్నది, అయ్యా మీరు చేసేటువంటి సంఘంలో మా దగ్గర ఉన్నటువంటి రైతులు నిష్ఠాతులు, ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది, ఏ పంట చేస్తే ఎంత ఖర్చు వస్తుంది, ఎంత ధర వస్తున్నది, ఎంత లాభం వస్తుంది అని చెప్పేసి చెప్పగలిగినటువంటి స్థాయిలో ఉన్నారు. వీళ్ళను కూడా ధర నిర్ణాయక కమిటీలో సభ్యులను చేర్పించినట్టయితే రైతులకు సరి అయినటువంటి న్యాయం జరుగుతుంది, సరి అయినటువంటి వాళ్ళు పండించిన పంటలకు మూల్యము అంటే ధర కూడా నిర్ణయించబడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 1974లో ₹1 పనిచేసేటువంటి కూలీకి ఉన్నట్టయితే ఒక ₹100 క్వింటాల్ చొప్పున అతను ధాన్యాన్ని అమ్మాడు. ఈ రోజుల్లో ₹500 మినిమం కూలీ అయింది. కానీ రైతుకు 2,400, ₹2,300 మాత్రమే వస్తున్నది. అంటే అది 500 రేట్లు పెరిగినప్పుడు ఇది 25 రేట్లు మాత్రమే పెరిగింది. ఆ రేట్లు చొప్పున పెంచినట్లయితే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా రైతు యొక్క స్థితిగతులను కూడా పోల్చుకొని పనిచేసినట్టే ఒకవేళ ధరలు నిర్ణయం చేసినట్టయితే బాగుంటుందని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మరి వ్యవసాయం చేసేటువంటి రైతుకు ధరలే కాదు, అదేవిధంగా పాలను తీసుకున్నట్టయితే పాల ఉత్పత్తి చేసేటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. ఈ దేశానికి సరిపోయిన పాలు లేదు, కల్తీ పాలు జరుగుతూ ఉన్నాయి. వేరే దగ్గర నుంచి కూడా తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మరి పాలకు కూడా ధర పెంచాలి. పాలు ఉత్పత్తి చేసే రైతులకు కూడా ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు, వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. వాళ్ళకు కూడా ధర పెంచాలి. వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని వస్తువులకు కూడా ధరలు పెంచాలని చెప్పేసి భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తా ఉంది. ఈ మధ్య యువత ఎక్కువ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి? అసలు అది పాత పద్ధత లేకపోతే కొత్త పద్ధత? భారతదేశంలో
వ్యవసాయము ప్రధానమైనటువంటి వృత్తిగా ఉండేది. మెల్లగా మెల్లగా వ్యవసాయం యొక్క స్థితిగతులు, ఇబ్బందులు గుర్తించినటువంటి యువత చదువుకుంటూ ఉద్యోగాలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ముందుకు వెళ్తా ఉన్నారు. సుమారుగా 1970-80 మధ్యలో ఉద్యోగము ఎవరైతే మంచి వ్యవసాయం కలిగి ఉన్నటువంటి రైతులు ఉద్యోగం చేస్తాంరా, మనమే నలుగురు కూలీలను పెట్టుకున్నాం, జీతగాళ్ళని పెట్టుకున్నాం, మనం వ్యవసాయం చేస్తే బాగుంటుంది కానీ మనం ఉద్యోగం చేసిన ఒకరి దగ్గర జీతం ఉంటే బాగుంటుందా అని చెప్పేసి స్వాభిమానాన్ని వాళ్ళు చూయించి మరి ఉద్యోగం చేయకుండా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా స్వీకరించారు, బ్రతికారు, కుటుంబాలు కూడా బాగుపడ్డాయి. కానీ ప్రస్తుతం ఆ స్థితి లేదు. అంటే పెట్టుబడులు ఎక్కువైపోయినాయి, తను చేసే పని తక్కువైపోయింది, తను చేయనటువంటి పరిస్థితికి వచ్చింది. చదువుకున్నా కదా నేను కూడా వ్యవసాయమే చేయాలన్న ఒక ఆలోచన కూడా వచ్చింది. ఈ విధంగా రావడం వల్ల వ్యవసాయ రంగం వైపు యువత ప్రాధాన్యత చూపడం లేదు. కానీ ఈ మధ్యలో భారతీయ కిసాన్ సంఘ్ కానీ ఇంకా కొన్ని సంస్థలు కానీ మరి యువతను ప్రేరేపించి దేశానికి సమాజానికి కావలసినటువంటి ఆనాడు ఉన్నటువంటి ఆహారం ఏదైతే సరి అయినటువంటి పద్ధతిలో అందడం లేదు. ఫెర్టిలైజర్ చల్లడం, అదేవిధంగా దాని తగ్గనటువంటి ఎరువులు వేయకపోవడం, తర్వాత అన్నిటిలో కూడా కల్తీ ఏర్పడి అన్నిటిలో కూడా బలహీనమైనటువంటి పంట పండడం, దానివల్ల సమాజం అంతా కూడా అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆరోగ్యకరమైనటువంటి ఆహారము అంటే భూమిని సారవంతం చేసుకోవడం, ఎరువులు వేయడం, సేంద్రియ వ్యవసాయం వైపు పోతే బాగుంటుంది, మనకే కాదు సమాజానికి కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందుతుందని చెప్పేసి ఆలోచన చేయడం. ఆ విధంగా మంచి గడ్డి, ఎరువు చల్లనటువంటి గడ్డి ఇచ్చినట్టయితే పశువులు మేసి పాలను కూడా సరి అయినటువంటి పద్ధతిలో ఇస్తాయి. కాబట్టి ఆ విధంగా రకరకాల ఆలోచనతో యువత కూడా మరి అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు. ఆ ఎంప్లాయ్మెంట్ లేకుంటే నేను కూడా వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది, పాత పద్ధతినే ఇచ్చేస్తానటువంటి పద్ధతిలో మరి యువతను కొంత మెల్లమెల్లగా యువత ఇటువైపు రావడం జరుగుతూ ఉన్నది. మేము ప్రేరేపిస్తూ ఉన్నాం. నాగపూర్లో అఖిల భారతీయ స్థాయిలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యంగా 2 తీర్మానాలు చేశాం. ఒకటి, సేంద్రియ వ్యవసాయాన్ని మనం ప్రేరేపించాలి, యువతను వ్యవసాయం వైపు మరలించాలి. యువతలో ఉద్యోగం అనే పని కాకుండా వ్యవసాయం చేయడం కూడా మంచిదే, అది పురుషుని యొక్క లక్షణము అన్నటువంటి పద్ధతిలో వాళ్ళకు ఆలోచన కల్పించడం. రెండోది, వ్యవసాయదారుని యొక్క భూములు ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వాలు అప్పుడప్పుడు తీసుకుంటా ఉన్నాయి, ప్రాజెక్టుల పేరుతో, రోడ్ల పేరుతో. ఆ విధంగా ఇబ్బందులు పెడుతూ వ్యవసాయం మీద అనాసక్తి పద్ధతిని కల్పించేదానికి ఉన్న వ్యవసాయం కూడా గుంజుకోవడం అనేటువంటి పద్ధతి ఏర్పడతా ఉన్నది. ముఖ్యంగా భారతీయ కిసాన్ సంఘ్ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నది, ఎకరానికి బయట ఎంతైతే ధర ఉంటుందో ఆ ధరకు తీసుకోవాలి, అది కూడా డబ్బిచ్చిన తర్వాతనే భూమిని సేకరించాలి. ఆ విధంగా లక్షలకు ఎకరం ఉన్నటువంటి భూమి 7,000, 8,000, 10,000, 10 లక్షలు, 4 లక్షలు ఇట్లా రకరకాల బేరాలు చేస్తూ మరి ఆ రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే కొనుగోలు అవసరం ఉన్న మేరకు ప్రభుత్వం సేకరించినట్టయితే అది చెరువులకు కానీ, ప్రాజెక్ట్స్ కానీ, రోడ్స్ కానీ అవసరం ఉన్నప్పుడు మరి దానికి తగినటువంటి ధర చెల్లించి అతని యొక్క సమ్మతిని తీసుకున్నట్టయితే అతను ఇబ్బంది పడకుండా ఉంటాడు అని చెప్పేసి ఆలోచన చేస్తూ అటు 2 తీర్మానాలు కూడా మనం ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. దేశంలో ఉన్నటువంటి భారతీయ కిసాన్ సంఘ్ గ్రామాన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మరి యువతకు తెలియజేస్తూ యువత వ్యవసాయం చేయాలి, అది ఆరోగ్యకరమైనటువంటి పంటలు సేంద్రియ వ్యవసాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా యువకులందరూ కూడా అటువైపు మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి వల్ల రైతులు చాలా మట్టుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. అంటే అది వాళ్ళకి మాత్రమే కాదు కదా, కుటుంబం పైన ప్రభావం పడుతుంది. దానిపైన మీరేం భావిస్తున్నారు? దాని మీద మనము ఆటుపోట్లు అంటాం, అతివృష్టి, అనావృష్టి, నీళ్లు లేక పంటలు పండవు, ఎండిపోతాయి, పెట్టుబడి ఏదైతే ఉంటుందో ఇన్ టైంలో రాదు, మనకు అందదు. ఆ విధంగా అప్పు చేసి తెచ్చినటువంటి దానికి చెల్లించలేక దళారుల యొక్క అంటే ఎవరైతే డబ్బు ఇచ్చారో వాళ్ళ ఒత్తిడికి భయపడి అతను ఆత్మహత్య చేసుకునే అవకాశం ఒకటి ఉన్నది. రెండోది, తను పండించిన పంటకు సరైన ధర లేకపోవడం వల్ల, అది కుటుంబాన్ని యొక్క అవసరాలకు తీరకపోవడం వల్ల అతను ఇంకా వేరే పని ఏం చేస్తలేడు కాబట్టి అతనికి సరిపోని పరిస్థితుల్లో మరి ఆ డబ్బులు చెల్లించవలసిన పరిస్థితులలో ఆయన ఆత్మహత్యకు గురవుతా ఉన్నాడు. ముఖ్యంగా అన్ని పంటలకు కూడా ధరలు పెంచాలి, ధరలు పెంచి
మరి వాళ్ళకి కావలసినటువంటి వాటిని అన్నిటి కూడా ఇవ్వాలి. సబ్సిడీలు ఎత్తేసారు, రైతు బంధు ఇస్తా ఉన్నారు. ఇంతవరకు సబ్సిడీల పేరు మీద అన్ని వసతులు అన్ని పరికరాలు రైతుకు అందించేవాళ్ళు. ఇప్పుడేమో అవి ఏవీ లేవు, సబ్సిడీ ఇస్తామని చెప్పేసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళకు రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి భారతీయ కిసాన్ సంఘ్ తరఫున నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మొన్న భువనగిరి జిల్లాలో రైతు కొనుగోలు కేంద్రానికి వెళ్ళినప్పుడు ఏమి లేదు, పాపం రైతులు కోసుకొచ్చిన పంట వాళ్ళు పరదలు పరుచుకొని అక్కడ మరి ఒడ్లు పోసుకొని ఎండబెడతా ఉన్నారు. మరి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. జిల్లా అధికారికి చెప్పినట్టయితే వెంటనే అక్కడ సూపర్వైజర్ పంపి కొన్ని పట్టాలు కూడా పంపడం జరిగింది. అక్కడ వసతులు లేవు, ఇబ్బంది చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అధికారులు ముఖ్యంగా అధికారులు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ వ్యవసాయం లేకపోయినట్టయితే మరి దేశం అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి దేశంలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ మరి రైతాంగానికి ఇంకా చాలా సహాయ సహకారాలు అందించవలసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే భారతదేశంలో వ్యవసాయము ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాలి. కేంద్రాల వద్ద మంచినీరు కానీ, అదేవిధంగా వాష్రూమ్స్ కానీ, మహిళలు పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నది. వాళ్ళకు కూడా మన అక్క చెల్లెలే కాబట్టి వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి. ఒకవేళ అకాల వర్షాలు వచ్చినప్పుడు మరి రైతు నష్టపోతా ఉన్నాడు, తడిసిపోతా ఉన్నది. తడిసిపోయినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయక ఆయన బాధపడతా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా రకరకాల ఆటిపోట్ల వల్ల మరి రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నది. ఒక వ్యవసాయం ఒక 3 ఎకరాలు ఉన్నా కూడా ఒక రైతు బ్రతకడం చాలా కష్టంగా ఉన్నది. అతన్ని కూడా మేము శిక్షణ ఇస్తా ఉన్నాం. అయ్యా, కేవలం వరే అనేటువంటిది కాకుండా మీరు రకరకాల కూరగాయలు సాగు చేయండి, రకరకాల సేంద్రియ పద్ధతుల్లో రకరకాల ఆలోచనలు చేస్తూ ఉండండి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటలు పండించండి, ఎక్కువగా లాభాలు పొందండి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మేము ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మా కార్యకర్తలను ఒక 150 మంది వరకు వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ బాబాగూడలో షామీర్పేట దగ్గర ఉన్నటువంటి ఒక వ్యవసాయ క్షేత్రాన్ని తీసుకెళ్లి నిష్ఠాతులైన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి ఒక రోజంతా కూడా ఉంచుకొని ఎప్పుడు నారు పోయాలి, ఎప్పుడు ఏ పంట వేయాలి, ఏ సీడ్ ఎప్పుడు తేవాలి, ఎక్కడ దొరుకుతుంది, దాని ఉత్పత్తి ఎట్లా ఉంటుంది, మనం ఏ మార్కెట్లో అమ్ముకోవాలి, ఆ విధంగా అన్ని రకాల దానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాల్లో పందిర్లు కానీ మిగతా కానీ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకు శిక్షణ ఇవ్వడం. అక్కడ కూడా జగిత్యాల ఏరియాలో మరి కూరగాయలు పండించేటువంటి రైతులను తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి రైతుకు లాభం వచ్చే పద్ధతిలో పాడి పరిశ్రమ కానివ్వండి, కూరగాయల దానికి కానివ్వండి, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి మనకు అవసరమైనటువంటి పంటలు పండించి మరి వాళ్ళు కూడా శక్తివంతులు కావాలి. వాళ్ళు శక్తివంతులైనప్పుడే గ్రామం శక్తివంతంగా ఉంటుంది. ఎప్పుడైతే గ్రామం సుఖంగా ఉంటుందో, సంతోషంగా ఉంటుందో దేశం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో అగ్రగామి స్థాయికి మనం వెళ్ళగలం. సార్, ఇప్పుడు అంటే వ్యవసాయం పై నమ్మకం కోల్పోతున్న యువ రైతులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నమ్మకం కోల్పోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ముఖ్యంగా వ్యవసాయాన్ని యుక్తితో చేయాలి. కేవలం శక్తే కాకుండా శక్తి యుక్తులు 2 కూడా కలిపి పనిచేయాలని చెప్పేసి మేము యువతకు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మార్కెట్లో అవసరమో, ఏదైతే మనం పండించినటువంటి పంటకు ధర వచ్చే పరిస్థితి ఏర్పడిందో దాన్నే చేయాలి. కొంచెం శ్రమ అయినప్పటికీ దాన్నే మనం ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి యువతకు తెలియజేస్తా ఉన్నాం. అందరు చేసే పూర్వ పద్ధతులు లెక్క ఏదో వరి నాటేసి వచ్చినాం మళ్ళీ కోతకే వెళ్తాము అనేటువంటి పద్ధతులు కాకుండా యువత రాత్రింబౌలు పనిచేసేటువంటి ఆ పరిస్థితి తీసుకురావాలి. పాల పరిశ్రమ, గోమాతను పెంచుకోవడం, కూరగాయలు సాగు చేయడం, ఆ విధంగా రకరకాల ఆలోచనతో అతని యొక్క డైలీ ఎక్స్పెండిచర్ కు సరిపోయేటువంటి రోజు ఆదాయం వచ్చే విధమైనటువంటి పంటలను మనం వేసుకున్నట్టయితే మరి బాగుంటుంది. అది కొత్త భాగమైనా వేసుకొని మరి మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా స్వావలంబన సాధించే దిశగా మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి యువతకు మేము ప్రేరేపణ చేస్తా ఉన్నాం. వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. గ్రామాలలో తీసుకొచ్చిన రైతులను అందరినీ కూడా సమైక్యపరిచి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తా ఉన్నాం. వాళ్ళల్లో కూడా సంఘటన శక్తి నిర్మాణం చేసి మన గ్రామానికి ప్రభుత్వాలు వచ్చినప్పుడు మనమందరం కూడా పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే అన్నటువంటి ఒక నినాదంతో పార్టీలకు అతీతంగా, పార్టీలు ఎప్పుడైతే రైతులను అన్యాయం చేసేటువంటి పద్ధతులు వచ్చినాయి, నా పార్టీ నీ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పద్ధతి దృష్టిపెట్టి మనమంతా రైతులం, మన పనులు మనం చేసుకుంటూ మన అవసరాలను ప్రభుత్వాలను తల వంచి తీసుకుంటామన్నటువంటి పద్ధతిలో వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాం.
వాళ్ళని సంఘటిత పరుస్తా ఉన్నాం. వాళ్ళలో మానసికమైనటువంటి ఒక శక్తిని నింపే ప్రయత్నం భారతీయ కిసాన్ సంఘ్ చేస్తా ఉన్నది. మీ దృష్టిలో భారతీయ వ్యవసాయ భవిష్యత్తు ఎలా ఉండాలి అసలు? 145 కోట్లు ఇప్పుడు ఉన్నాం. 200 అయితే 200 కోట్లు కూడా మనం అయ్యే అవకాశం ఉంటుంది. జనాభా పెరుగుతా ఉన్నది, భూ విస్తరణ పెరగడం ఉండదు. కాబట్టి ఉన్న భూమిలోనే శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అదే విధంగా తను కష్టించి ఈ సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారము, అదే విధంగా పుష్టిని కలిగించేటువంటిది, ఆర్థిక పుష్టిని ఇచ్చేటువంటి మనము పంటలను కూడా సాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పాల పరిశ్రమ నేను ఇంతవరకు చెప్పాను, కూరగాయల పరిశ్రమ, అదే విధంగా తక్కువ ఖర్చుతో కేవలం అందరం ఒకటే పంట కాకుండా రకరకాల పంటలు చేసుకొని గ్రూపుల వారిగా మనం ఏర్పడి మనం ఏ విధంగా ఉంటే బాగుంటుందని గ్రామ స్థాయిలో చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి పార్టీలు అవసరం లేదు. పార్టీలు ఉన్నప్పటికీ మనం అందరూ కూడా చర్చించుకొని మన గ్రామంలో మనమంతా కూడా ఏ పంట వేద్దాం, మన భూమి ఏ విధంగా సారవంతం కోల్పోయింది, మరి యూరియా పట్ల మిగతాదంతా కూడా మనం వేయడం వల్ల అంతా కూడా గుళ్ళైపోయిపోయింది, అనారోగ్యానికి గురి అయిపోయింది, ఒక స్కెల్టన్ లెక్క తయారయ్యే పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు కూడా గోవును ఆధారం చేసుకొని మనం పూర్వకాలం కూడా పంటలు పండించాం, ఎరువులు వేశాం. ఆ ఎరువుల వల్ల ఆరోగ్యకరమైనటువంటి గట్టిగా ఉన్నటువంటి విత్తనాలు మనకు దొరికినాయి. ఆ విధంగా మనం మంచి ఆహారాన్ని సేంద్రియ పద్ధతిలో తయారు చేసుకొని మన పిల్లలకు అటు పాలు కానీ కూరగాయలు కానీ అదేవిధంగా వరి, గోధుమ, మొక్కజొన్న ఇలాంటి పంటలు కూడా మనం పండించాలి. దీంతో పాటు మరి మిల్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం సాగు చేస్తే బాగుంటుంది. ఆ విధంగా మనం ఒక సరి అయినటువంటి నడవడికలతో మన సంసారాన్ని చూసుకొని అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే బాగుంటుంది. గ్రామంలో అందరు చర్చించుకొని ఒక పద్ధతి ప్రకారం జీవిస్తే బాగుంటుంది. అది మనం అంతా కూడా సుఖమైనటువంటి జీవనానికి నాంది అవుతుందని చెప్పేసి మేము కోరుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అన్ని విషయాలు మాకు చాలా అంటే చాలా బాగా చెప్పారు. రైతుల గురించి కానీ, వాళ్ళ సమస్యల గురించి కానీ, అంటే రైతుల పథకాల గురించి కానీ అన్ని చాలా అంటే చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక్కసారి మా స్టూడియోకి ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మీరు పిలిచి ఈ చిన్న మాటలు నాతో చెప్పించినందుకు మీకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూసారుగా మరి పాండ్యాల వెంకటరెడ్డి గారితో ఇంటర్వ్యూ ఎలా ఉందనేసి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.